ఇరాన్ తగలడిపోతోందండి. ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీకు వ్యతిరేకంగా, ఇరాన్ ముల్లా రిజీమ్కు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రోడ్స్ మీదకొచ్చి తమ ఆవేశాన్ని వెళ్ళగక్కుతున్న ఇమేజెస్ అండ్ ఫుటేజెస్ను ఇక్కడ చూడగలరు. ఎందుకు సడన్గా ప్రొటెస్ట్ జరిగింది అంటే, డిసెంబర్ 2025లో ఒక్క యుఎస్ఏ డాలర్ 14 లక్షల ఇరాన్ రియాల్కు చేరుకుంది. ఇంతకుముందు ఒక్క యుఎస్ఏ డాలర్ ఈజ్ ఈక్వల్ టు 8 లాక్ ఇరాన్ రియాల్గా ఉండేది. సడన్గా డబుల్ అయిపోయింది. ఇలా డబుల్ అయితే ఏమవుతుంది? ఇంపోర్ట్స్ అంటే దిగుమతుల యొక్క ధర పెరిగిపోతుంది. ఇరాన్లో బిర్యానీ తయారు చేసి అమ్మడానికి హోటల్ ఓనర్స్ రైస్ను ఇంపోర్ట్ చేసుకుంటారు, రైట్? ఇరాన్ కరెన్సీ పతనం అవ్వడం వల్ల డబల్ ప్రైస్లో రైస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఈ రైస్తో బిర్యానీ చేసి ప్రజలకు అమ్మేటప్పుడు 1,00,000 ఇరాన్ రియాల్ విలువగల బిర్యానీను 1,70,000 రియాల్కు అమ్ముతున్నారు. సేమ్ గోస్ టు మెడిసిన్స్, ఫుడ్, బ్రెడ్, ఇలా అన్ని వస్తువుల యావరేజ్గా 70% పెరిగిపోయాయి. ఉద్యమం ఎప్పుడు పుడుతుంది అంటే ఆకలితో పుడుతుంది. ఇరాన్ ప్రజలు లిటరలీ ఇక తమ వల్ల కాదు అని చెప్పి సుప్రీం అలీ ఖమేనీను గద్దె నుండి దింపడానికి సిద్ధమయ్యారు. ఇరాన్ ప్రెసిడెంట్ పేష్కియాన్ స్వయానా ముందుకొచ్చి చేతులెత్తేశాడు. ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను నేను కాపాడలేను అని చెప్పేశాడు. కావాలంటే ఈ అల్ జజీరా ఆర్టికల్ చూసుకోండి. ఎవరైనా మీ బంధువులు ఇరాన్లో ఉంటే వాళ్ళను హెచ్చరించండి. తక్షణమే ఇండియాకు వచ్చేయమని కోరండి. లేదు ఇరాన్లోనే ఉద్యోగ వ్యాపారాలు ఉన్నాయి అనుకుంటే దే కెన్ స్టే దేర్ అట్ ఓన్ రిస్క్. పరిస్థితి బాగాలేదు అని చెప్పే బాధ్యత నాది. వినడం వినకపోవడం వారి యొక్క ఇష్టం. ముఖ్యంగా హైదరాబాదీ ముస్లిమ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే మీ ఫ్యామిలీ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీను హెచ్చరించండి. ఇరాన్లో థియోక్రసీ ఉంటుంది. ఇరాన్ ఈజ్ నాట్ ఎ డెమోక్రసీ. 1979లో ఇరాన్లో ఈ ముల్లా ప్రభుత్వం స్థాపింపబడింది. ఇరాన్కు మొదటి సుప్రీంగా రోయల్లా ఖమేనీ ఉండేవారు. 1989లో ఈయన మరణాంతరం సెకండ్ సుప్రీంగా అలీ ఖమేనీ గారు ఉన్నారు. ఈయన సుప్రీం ఫర్ లైఫ్ అన్నమాట. ఈయన ఏజ్ 80s ఉంటుంది. ఈయనకు క్యాన్సర్ ఉంది, ఎన్నో జబ్బులు ఉన్నాయి. ఈయన చనిపోయేంత వరకు హీఈస్ డిఫాక్టో లీడర్. ఎన్నికలు లేకుండా సింహాసనంపై కూర్చున్న నాయకుడు సుప్రీం. సుప్రీం కింద మిలిటరీ, పారామిలిటరీ, ఇంటెలిజెన్స్, కీ డిసిషన్స్, ఇరాన్ ఆర్థిక నీతులు కూడా సుప్రీమే రాస్తారు. జస్ట్ వెస్ట్ను మెప్పించడానికి ఇరాన్లో సో కాల్డ్ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ప్రెసిడెంట్ను కూడా సుప్రీమే ముందే నియమిస్తాడు. పేరుకే ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్కు ప్రెసిడెంట్గా మసూద్ పేష్కియాన్ ఉన్నారు. 1980s అండ్ 1990s నుండి ఇరాన్ ఎలాగైనా అణ్వాయుధాలను తయారు చేసుకోవాలి అని చూస్తోంది. ఇరాన్ తమ ప్రజల్లో ఎక్కించిన విషయం, ఇజ్రాయెల్ అనేది మన శత్రుదేశం. ఇజ్రాయెల్ను అణ్వాయుధాలతో ధ్వంసం చేయడానికి సుప్రీం ఎంత దూరానికైనా వెళ్తాడు అనే ఒక అబద్ధాన్ని నూరిపోశారు. 1990 నుండి 2010 మధ్యకాలంలో ఇరాన్ న్యూక్స్ను తయారు చేయకుండా ఇజ్రాయెల్, యుఎస్ఏ అన్ని ప్రయత్నాలు చేసింది. మొసాద్ ఇరాన్లో న్యూక్స్ తయారు చేసి సైంటిస్టులను లేపేసింది. 1968 or 1970లో ఇరాన్ ఎన్పిటి ట్రీటీ అంటే నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీలో సైన్ చేసింది. ఈ ట్రీటీలో ఉన్న దేశాలు అణ్వాయుధాలు కొనకూడదు లేదా తయారు చేసుకోకూడదు అన్నమాట. బట్ సుప్రీం బీయింగ్ సుప్రీం, తాతగారు ఏమనుకున్నారు? మిడిల్ ఈస్ట్ లో రాజ్ అవ్వాలి అంటే ఇజ్రాయెల్ ను ఓడించి సున్నీ, షియా ముస్లిమ్స్ లో తానే పెద్ద లీడర్ అని నిరూపించుకోవాలి అంటే అణ్వాయుధాలు ఉండాలి అనుకున్నాడు తాత. న్యూక్స్ ఉన్న దేశాల్లో యుఎస్ఏ ఆక్రమణ జరగదు అని సుప్రీం నమ్మారు. ఇఫ్ యు సీ నార్త్ కొరియా, యుఎస్ఏ కెనాట్ మెడిల్ ఇన్ నార్త్ కొరియా పాలిటిక్స్ అన్నమాట. మిడిల్ ఈస్ట్ లో అన్అఫీషియలీ ఇజ్రాయెల్ తప్పితే ఎవరి దగ్గర న్యూక్స్ లేవు. ఇరాన్ దగ్గర న్యూక్స్ వచ్చేస్తే ఇరాన్ను పట్టే దేశం ఉండదు. మిడిల్ ఈస్ట్లో 3 పెద్ద పవర్స్ ఉన్నాయి. ఒకటి సున్నీ ముస్లిమ్స్ రిప్రజెంట్ చేసే సౌదీ. సౌదీలో యుఎస్ఏ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సౌదీ ఆయిల్ను అమెరికన్ ఆర్మీ సేఫ్ గార్డ్ చేస్తుంది. సెకండ్ పవర్ ఇజ్రాయెల్. చిన్న దేశమైన యూదుల కోసమే స్థాపింపబడ్డ దేశం ఇది. టచ్ చేస్తే లేపేసే లీడర్షిప్, యుఎస్ఏ సపోర్ట్, ఇండియా బ్యాకింగ్, మోస్ట్ పవర్ఫుల్ ఆంటర్ప్రినర్స్ ఇక్కడ నుండే వస్తారు. స్టాక్ మార్కెట్ను తారుమారు చేసే యూదులు ఒక పక్క ఉన్నారు. థర్డ్ పవర్ ఇరాన్. ఇరాన్ ఈజ్ షియా ముస్లిం కంట్రీ. హజరత్ అలీ గారి అంశ వీళ్ళది. యాక్చువల్లీ షియా ఆర్ ఫైటర్స్, తెగింపు వీళ్ళలో ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇరాన్ సూపర్ పవర్ అవ్వడం, షియా ముస్లిమ్స్ మిడిల్ ఈస్ట్లో పవర్ఫుల్ అవ్వడం సున్నీ ముస్లిమ్స్ రిప్రజెంట్ చేసే సౌదీ అరేబియాకు ఇష్టం లేదు. ఈ 3 పవర్స్ మధ్య ఇరాన్ ప్రజలు ఎలా నలిగిపోయారు అనేది చెప్తా. ఇయర్ 2000లో ఇరాన్లో ఐఏఈఏ ఇన్స్పెక్షన్స్ పెరిగిపోయాయి. ఐఏఈఏ అంటే ఏమీ లేదు. యుఎస్ఏ నుండి కొంతమంది ఇరాన్ లోపల సడన్గా వచ్చి ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందా లేదా అనే చెకింగ్ జరుగుతూ ఉంటుంది. యురానియం ఎన్రిచ్మెంట్ 5% వరకు ఇరాన్ చేసుకోవచ్చు. ఆ 5% ఎన్రిచ్డ్ యురానియంను విద్యుత్తు తయారీ కోసం వాడుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ కోసం వాడుకోవచ్చు. బట్ యురానియం 235ను
90% వరకు ఎన్రిచ్ చేస్తే దిస్ ఫ్యూల్ కెన్ బి యూజ్డ్ యాజ్ న్యూక్లియర్ బాంబ్. IAEA ఇన్స్పెక్షన్స్లో ఇరాన్ తెలివిగా 60% వరకు ఎన్రిచ్మెంట్ చేసేసింది అని కనుక్కున్నారు. 2010లో ఇరాన్పై శాంక్షన్స్ వేశారు. యూఎన్లో రెజల్యూషన్స్ను పాస్ చేశారు. ఇరాన్ ఏ దేశాలకు ఆయిల్ను అమ్మకూడదు అని చెప్పి ఎన్నో నిబంధనలు. ఇరాన్ను వంచాలి అంటే ఇరాన్ వ్యాపారంపై దెబ్బ కొట్టాలి. సో USA శాంక్షన్స్ అనే అస్త్రాన్ని బయటకు తెచ్చింది. సున్నీ షియా దేశాల మధ్య యూనిటీ లేదు కాబట్టి ఇరాన్ కోసం గట్టిగా ఉమ్మా దేశాలే నిలబడలేదు. ఇరాన్ ఈజ్ ఐసోలేటెడ్. ఇండియా ఇరాన్ మధ్య చాలా ట్రేడ్ అప్పట్లో జరిగేదండి. మనం ఇరాన్ నుండి ఆయిల్ను కొని బదులుగా ఇరాన్కు వీట్ అండ్ రైస్ పంపేవాళ్ళం. విన్ విన్ డీల్ జరిగేది. బట్ USA ఇండియాపై కూడా ఒత్తిడి పెట్టింది. మీరు ఇరాన్తో ఆయిల్ కొంటే మేము మీపై సెకండరీ శాంక్షన్స్ వేస్తాము అని చెప్పి హెచ్చరించింది US. ఎలాగైతే రష్యాతో ఆయిల్ కొంటే ఇండియాపై 50% శాంక్షన్స్ పడ్డాయో సేమ్ అలాగే ఇరాన్తో కూడా వ్యాపారం చేయొద్దు అని బ్లాక్మెయిల్ చేసింది US. ఇరాన్ యొక్క 80% ఆదాయం ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ద్వారా, ఆయిల్ అమ్మితేనే వస్తుంది. ఇరాన్ స్విఫ్ట్ బ్యాంక్లో కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా చేశారు. యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలన్నీ ఇరాన్ నుండి ఆయిల్ను కొనడాన్ని బ్యాన్ చేశారు. ఇరాన్తో వ్యాపారం చేస్తే మేము మీతో వ్యాపారం చేయము అని చెప్పి USA డైరెక్ట్గానే అందరికీ బ్లాక్మెయిల్ చేసింది. ఈ విధంగా న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయాలనే పిచ్చి కారణంగా సుప్రీం అలీ ఖమీనీ ఇరాన్ దేశాన్ని శాంక్షన్స్ అనే జైల్లో పడేశాడు. 2013లో ఇరాన్ నెగోషియేషన్స్కు దిగింది. USAతో ఎంగేజ్ అయింది. సారీ సార్, వీ డోంట్ మేక్ న్యూక్స్ అని మారిపోయాం సార్ అని చెప్పి ఒప్పందాలు చేసుకుంది. బట్ సీక్రెట్లీ డిస్పైట్ ఆఫ్ బీయింగ్ ఇన్ నెగోషియేషన్స్ న్యూక్స్ను సైలెంట్గా ఇరాన్ తయారు చేసింది. నటాజ్ వంటి న్యూక్లియర్ ప్లాంట్స్లో 90% ఎన్రిచ్మెంట్ కోసం ప్రయత్నాలు చేసింది. 2018లో రైట్ వింగ్ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి మిమ్మల్ని మేము నమ్మలేము అని చెప్పి మొత్తం నెగోషియేషన్స్ను క్యాన్సిల్ చేశాడు. ఇరాన్పై ఇంకా స్ట్రిక్ట్గా శాంక్షన్స్ వేశాడు. సుప్రీం అలీ ఖమేనీ ఫైనలీ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. మై వే ఆర్ హైవే అన్నాడు. నేను ఇజ్రాయెల్ను, సౌదీను నాశనం చేస్తా అని చెప్పి చైనా, నార్త్ కొరియా సహాయంతో బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ మిజైల్స్ను తయారు చేసుకున్నాడు. తన మిలిటరీ పవర్ను పెంచుకున్నాడు. నార్త్ కొరియాను ఆదర్శంగా తీసుకున్నాడు. అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్పై హమాస్ ద్వారా దాడి చేయించాడు. లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, యమన్లో ఉన్న హౌతీ ద్వారా, సిరియాలో ఉన్న అసాద్ ఆర్మీ ద్వారా, ఇలా అన్ని వైపుల నుండి ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. పాలస్తీన్ ప్రజల వెనక మేమున్నాము, మేమే ముస్లిం హక్కులను కాపాడగలము అని సుప్రీం ప్రూవ్ చేయాలి అనుకున్నారు. సౌదీ, ఖతార్, ఒమాన్, కువైట్ ఇవన్నీ అమెరికాతో చేతులు కలిపిన పప్పెట్ దేశాలు. ఇజ్రాయెల్, USA ఇద్దరు ఒక్కటే. ఇరాన్ ఒక్కటే రియల్ ముస్లిం కాజ్ కోసం పనిచేస్తోంది అని చెప్పి సుప్రీం అలీ ఆల్ అవుట్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ జూన్లో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగింది. ఇరాన్ మెంటల్లో దోహా పైన దాడి చేసింది. దోహాలో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేసింది. ఇజ్రాయెల్ను ఓడించడానికి సుప్రీం అలీ ఖమేనీ సామధాన దండభేద ఆల్ అవుట్ అయిపోయాడు. అన్నీ విఫలమయ్యాయి. అన్ని వైపులా అపజయాన్ని చూశాడు అలీ ఖమేనీ. ఎందుకు విఫలమయ్యాడు అంటే ఈ విషయాన్ని మెయిన్ మీడియా ఎవ్వరే కానీ మీకు చెప్పారు. ఐ విల్ టెల్ యూ. ఇరాన్ గెలవకుండా సౌదీ, UAE, కువైట్, ఒమాన్ తోటి సున్నీ ముస్లిం దేశాలు సీక్రెట్గా పనిచేస్తాయి. వై అన్నదమ్ములే వెన్నుపోటు పొడుచుకుంటున్నారు అంటే సుప్రీం అలీ ఖమేనీ ఇజ్రాయెల్ను ఓడిస్తే లేదా ఇజ్రాయెల్ను కూర్చోబెడితే ఏమవుతుంది? రిలీజియస్ ముల్లా ప్రభుత్వం సక్సెస్ అయింది అంటారు. ముల్లాలే దేశాన్ని పాలించగలరు అంటారు. సౌదీలో ఎవరి ప్రభుత్వం ఉంది? అల్ సౌద్ ఫ్యామిలీ. UAEలో అల్ ముకుటం ఫ్యామిలీ, జయాన్ ఫ్యామిలీ. ఒమాన్లో సుల్తాన్ కబూజ్ గారి ఫ్యామిలీ. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా సున్నీ ముస్లిం దేశాల్లో ఎక్కడ వహాబీ ముల్లాల లీడర్షిప్ లేదు. ఇరాన్ గెలిస్తే ఈ దేశాల్లో తిరుగుబాటు జరుగుతుంది. రాజకుటుంబాలు, రాజకుమారులు గద్దె నుండి దిగిపోవాలి అంటారు. సో వాంటెడ్లీ ఇరాన్ గెలవకుండా సౌదీ మేక్ షూర్ చేసుకుంది. 2018 నుండి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. సుప్రీం ఒక ప్లాన్ వేశారు. ఇజ్రాయెల్ను స్పాట్లో పెట్టి రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం ట్రై చేశారు. సిరియాలో అసాద్ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి, లెబనాన్లో హెజ్బుల్లాలను కూర్చోబెట్టి, ఇరాక్లో ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకొని, యమన్లో హౌతీ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి రీజనల్ పవర్స్కు మెసయ్య అవ్వాలి అనుకున్నాడు. లెట్ మీ ఎక్స్పాండ్ మై పవర్ అనుకున్నాడు. ఈ దేశాల ద్వారా ఇల్లీగల్గా ఆయిల్ను అమ్ముదాం, బ్లాక్ మార్కెట్లో ఆయిల్ను అమ్మి సమ్హౌ వీ క్యాన్ సర్వైవ్ అనుకున్నాడు సుప్రీం. బట్ శాటిలైట్ ద్వారా ఇజ్రాయెల్, USA అన్ని షిప్స్పై నిఘా ఉంచారు. ఇరాన్ బ్లాక్లో ఆయిల్ అమ్మాలి అన్న షిప్స్ ద్వారానే అమ్మాలి. ఈ షిప్స్కు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీస్ జర్మనీ, UK, ఫ్రాన్స్, USA కంపెనీసే ఉంటాయి. ఒకవేళ ఏదైనా షిప్ ఇరాన్ ఆయిల్ను ఇల్లీగల్గా సరఫరా చేసింది అని తెలిస్తే షిప్స్కు ఇన్సూరెన్స్ రాదు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫైన్ వేస్తారు. ఈ విధంగా ఇరాన్ నడ్డిని విరిచేశారు.
ఇరాన్పై యుఎస్ఏ వేసిన శాంక్షన్స్ కారణంగా ఇరాన్లో వాటర్ షార్టేజెస్ వచ్చేసాయి. వాటర్కు శాంక్షన్స్కు లింక్ ఏంటి రవి అంటే, ఇరాన్ అనేది ఎడారి దేశం. ఇయర్లీ చాలా తక్కువ రెయిన్ఫాల్, వాటర్ షార్టేజ్ ఉంది. మీరు సౌదీ, ఖతార్ వంటి దేశాలు చూసుకుంటే ఈ దేశాలు ఫుడ్ ప్రోడక్ట్స్ను ఇంపోర్ట్ చేసుకుంటాయి. బికాజ్ అగ్రికల్చర్ చేయడానికి వాళ్ళ దగ్గర నీళ్లు లేవు. మన ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు. లైక్ రైస్, వీట్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు. సముద్రపు నీళ్లను డీసాలినేట్ చేసి వాటర్ త్రాగుతారు. ఇప్పటి రేట్స్ ఏంటో కానీ 2020లో నేను దోహాలో ఉన్నప్పుడు 1 లీటర్ వాటర్ 1.5 రియాల్ ఉండేది. 1 లీటర్ పెట్రోల్ 1.2 రియాల్ ఉండేది. అంటే 1 లీటర్ పెట్రోల్ వాటర్ కంటే చాలా చీప్ అన్నమాట. ఇరాన్లో ఏమైంది? డ్యూ టు శాంక్షన్స్ ఇరాన్ రియాల్ పతనమైంది. ఫుడ్ ప్రోడక్ట్ ఇంపోర్ట్స్ యొక్క విలువ పెరిగిపోయింది. ఇండియాతో శాంక్షన్స్ పడ్డాయి కాబట్టి ఇంతకుముందు ఇండియాతో వీట్, రైస్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకునేవారు. బట్ దాన్ని ఇరాన్ లోపలే తయారు చేసుకున్నారు. అగ్రికల్చర్ చేయాలి అంటే వాటర్ కావాలి. వాటర్ కోసం డ్యామ్స్ కట్టుకున్నారు. గ్రౌండ్ వాటర్ను వాడుకున్నారు. గ్రౌండ్ వాటర్ ఎండిపోయింది, వర్షాలు రాలేదు. సో వాటర్ షార్టేజ్ ఇరాన్లో ఉంది. ప్రజలు నీళ్లు లేవు అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇరాన్. ఇరాన్ ప్రజలు గో బ్యాక్ ముల్లా అంటున్నారు. దిస్ మీన్స్ మాకు మీ రిలీజియస్ ఐడియాలజీ ఉన్న ప్రభుత్వం వద్దు. రిలీజియస్ వార్ కోసం అంటే యూదులపై యుద్ధం కోసం మీ అవుట్డేటెడ్ థాట్స్ కారణంగా ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ పతనమైంది అని ఇరాన్ ప్రజలే అంటున్నారు. పక్కన సౌదీ ఉంది. సౌదీలో పవిత్ర స్థలాలు ఉన్నాయి. డిస్పైట్ ఆఫ్ బీయింగ్ అండ్ సున్నీ సూపర్ పవర్, సౌదీ చాలా స్మార్ట్గా ప్లే చేస్తోంది. సౌదీ డిఫాక్టో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ను చూసి నేర్చుకోండి అని ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. సౌదీ డిఫాక్టో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లీడర్. మీరు సౌదీ, యుఏఈ రాజులు చూసుకోండి. వీళ్ళు ముల్లాలను ఎంత దూరంగా పెట్టాలో అంత దూరంగా పెడతారు. సౌదీ, ఖతార్లో కూడా రిలీజియస్ సూఫీ, హనఫీ స్కూల్ ఆఫ్ థాట్స్ మత బోధకులు ఎంతో మంది ఉన్నారు. బట్ రిలీజియస్ సైన్స్ వోంట్ ఇన్వాల్వ్ ఇన్ గవర్నమెంట్ పాలసీస్. ఈ ముల్లాలు ఆర్థిక నీతిని రాయరు. భౌగోళిక రాజకీయాల్లో ఎవరితో స్నేహం చేయాలి అని చట్టాలు ముల్లాలు తయారు చేయరు. ముల్లాల పని మక్కా, మదీనాలో ఎటువంటి రూల్స్ ఉండాలి అంతవరకే. ముల్లా ఆర్ లిమిటెడ్ టు మాస్క్ ఓన్లీ. మిగతా గేమ్ మొత్తం అల్ సౌద్ ఫ్యామిలీ చూసుకుంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంబీఎస్ తాత తండ్రులే బ్రిటిష్ యొక్క సహాయంతో, ఒట్టోమన్ సామ్రాజ్యంతో, ఈవెన్ యూదుల యొక్క సహాయంతో ఓడించారు. దే బికమ్ ఇండిపెండెంట్. చాలా అంటే చాలా స్మార్ట్గా అల్ సౌద్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వీళ్ళు చాలా స్ట్రీట్ స్మార్ట్. అల్ సౌద్ ఫ్యామిలీ రిలీజియన్ అండ్ ట్రేడ్ను బ్యాలెన్స్ చేసుకుంది. అందుకే సున్నీ గల్ఫ్ దేశాలు స్టెబుల్గా ఉన్నాయి. ఎంతో మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. ఇరాన్ వరకు వస్తే రిలీజియస్ గురువులు, షియా సైన్స్, ముల్లాలు చట్టాలు రాశారు. దే టేక్ డిసిషన్స్ ఎమోషనలీ. దట్స్ వై ఇరాన్లో తిరుగుబాటు జరుగుతోంది. ఇరాన్లో 2021 నుండి ఉన్న ఇంకొక గొడవ అమ్మాయిల హక్కులను అణిచివేయడం. మాసా అమీని అనే అమ్మాయిని, కుర్దిష్ అమ్మాయిని బుర్కా సరిగ్గా వేసుకోలేదు అని చెప్పి పోలీసులు చంపేశారు. ఇరాన్లో ఉన్న లిబరల్ అమ్మాయిలు తాత ఎప్పుడు దొరుకుతారా అని చూశారు, వెయిట్ చేశారు. ఇప్పుడు తాత దొరికాడు, వేసుకుంటున్నారు. 1979 కంటే ముందు ఇరాన్ చాలా మోడర్న్గా ఉండేది. అంటే బేసిక్ రూల్స్ ఉండాలి, బట్ చాలా గట్టిగానే అణిచివేశారు. ఈ ప్రొటెస్టర్స్ ఏమంటున్నారు అంటే, రెజా షా మే యువర్ సౌల్ బి బ్లెస్డ్ అంటున్నారు. రెజా షా ఉన్నప్పుడు ఇరాన్ చాలా అందంగా ఉండేది. చాలా అందమైన ప్రజలు, చాలా టాలెంటెడ్. అగైన్ ఇరాన్ ప్రజల్లో టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. షాహెద్ అనే డ్రోన్స్ ను ఇరాన్ తయారు చేసింది. అండ్ ఇట్ ఈస్ సూపర్ హిట్. 21st సెంచరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వెపన్ ఇది. ఈ షాహెద్ డ్రోన్స్ ను వాడి పుతిన్ యుక్రెయిన్ ఫైటర్ జెట్స్ ను లేపేశాడు. సో ఫైనల్లీ ఇరాన్ ప్రజలు మేల్కున్నారు. అన్ని వైపులా తాతగారిని చుట్టేశారు. తాతగారు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. మేబీ సూన్ బయటికి వస్తారు. డెత్ టు సుప్రీం, గోబాక్ ముల్లా, జెన్ జిందగీ ఆజాదీ, ఉమెన్ లిబర్టీ అంటున్నారు. ఇరాన్ ప్రజల భాష కొంచెం ఇండియన్ లాగానే ఉంటుంది. ఇరాన్ షియా ముస్లిమ్స్గా కన్వర్ట్ అవ్వకముందు 700 CE కంటే ముందు వీళ్ళు పార్సీలు, జిరాస్ట్రినిజంను అంటే ఒక రిలీజియన్ ఫాలో అయ్యేవారు. ప్రాక్టో ఇండో ఇరానియన్ రిలీజియన్ గలవారు. కాబట్టే దే హ్యావ్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. దిస్ ఈజ్ ఫైనల్ బ్యాటిల్, పేల్వీ విల్ రిటర్న్ అని చెప్పి యూరోప్లో ఉన్న రజా షా కొడుకును ఇరాన్లో వచ్చి ప్రభుత్వాన్ని స్థాపించు అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఇరాన్ బిల్డింగ్ షట్ డౌన్లో ఉన్నాయి. అలీ ఖమేనీ అండర్ గ్రౌండ్లో ఉన్నారు. గవర్నర్ ఇంటిపై దాడి చేశారు. ఈసారి యువతతో పాటు వ్యాపారస్తులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఖమేనీ గారు ఏమంటున్నారు, ఇది యుఎస్ఏ ఇజ్రాయెల్ చేయిస్తున్న ప్రొటెస్ట్ అంటున్నారు. పోలీసులను, ఆర్మీను రంగంలో దింపి ప్రజల్ని అణిచివేస్తున్నాడు తాతగారు. ఎంత అణిచివేసినా సుప్రీం యు ఆర్ ఓవర్. $1 ఈజ్ ఈక్వల్ టు 14 lakh రియాల్. ఇంకొక నెలలో 30 lakh రియాల్ అవుతుంది. యూ విల్ బి కంప్లీట్లీ ఐసోలేటెడ్. ఇరాన్ మరో వెనజులా, శ్రీలంక అయిపోతుంది. అగైన్ చైనాతో స్నేహం, సావాసం చేసిన దేశాలన్నీ నాకిపోతున్నాయి. మన షీ దొర ఎక్కడ కాళ్ళు పెడతారో అక్కడ ధర్నాలు, దొమ్మీలు, దరిద్రం, ద్రోహం అన్నీ జరుగుతున్నాయి.
ఇరాన్ ప్రొటెస్ట్ గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.